హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మెంతి కూర పప్పు చేస్తున్నా. చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్, వీడియోలు ఏం తీయడం లేదు. కొంచెం హెల్త్ పరంగా కూడా కొంచెం బాగాలేదు. అందు గురించి అన్నట్టుగా ఒక 3 days అయితే మిస్ అయ్యాను మిమ్మల్ని అందరినీ. మళ్ళీ కొంచెం ఎనర్జీ చేసుకొని మీ ముందుకు వచ్చిన ఫ్రెండ్స్. ఈరోజు అయితే మెంతి కూర టమాటా పప్పు చేస్తున్నా ఫ్రెండ్స్. మా అమ్మ స్టైల్లో మా అమ్మ అయితే బాగా చేస్తుంది ఫ్రెండ్స్. కందిపప్పు మెంతి కూర వేసి చాలా టేస్ట్గా ఉంటుంది. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. నేను కూడా ఈరోజు చేస్తాను అనుకుంటున్నా. మా అమ్మ వచ్చినప్పుడు మళ్ళీ చేసి చూపిస్తాను, మా అమ్మ ఎప్పుడైనా వచ్చినప్పుడు. ఎందుకంటే అత్తమ్మైనా అమ్మలైనా చేసేది ఆ రుచి అది వేరండి. నిజంగా చెప్పలేని ఆనందం నాకైతే. మా అమ్మ చేసిన పచ్చి పులుసు, మా అమ్మ చేసిన మెంతికూర పప్పు అయితే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడైతే చారు లేకుండా అసలు తినాలంటే కొంచెం ఇష్టం అనిపించేది కాదు. ప్రతిరోజు చారు కావాలనిపించేది, పచ్చి పులుసు. కానీ ఇప్పుడైతే ఇక ఆరోగ్యరీత్యా కానీ మనకు చింతపులుసు ఎక్కువ పడడం లేదు కాబట్టి పెరుగు చారు కానీ పెరుగు ఒక్కొక్క కర్రీ 2 కర్రీలతో మనం ఇది చేసుకుంటున్నాము. ఇప్పుడైతే మనము ఇవి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక అత్తమ్మలది అమ్మలది, మనకు అమ్మ తర్వాత అత్తమ్మ, నాకైతే అంతే ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ అందరూ. కానీ ఫస్ట్ అయితే అమ్మ అత్తమ్మ అనేది అయితే నాకు ముఖ్యమైన పాత్రలు. ఇక నాకు చెప్పలేదని అనుకుంటున్నాను. వాళ్ళు వండే వంటలు చాలా రుచికరంగా ఉంటాయని అయితే నేను అనుకుంటా. ఎందుకంటే పాతకాలం వంటలు టేస్ట్ వేరండి. ఇప్పుడు అన్ని మందులు వేయడం వల్ల టేస్ట్ కూడా మారిపోయిందో మరి వాళ్ళ చేతి గుణమో నాకైతే తెలియదు. కానీ ఈరోజు అయితే నేను చేస్తా అనుకుంటున్నా మా అమ్మ స్టైల్ పెసరపప్పు. కందిపప్పు వేసి చేస్తుంది మా అమ్మ, కానీ నేనైతే పెసరపప్పుతో చేస్తున్నా. అది ఏంటి అనేది మీకు చూపిస్తా ఫ్రెండ్స్. మెంతికూర అండి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటాలండి, సాల్ట్, వెల్లుల్లి, పెసరపప్పు కడుగు పెట్టేసుకున్నాను. మిర్చి పౌడర్ అండి. ఇప్పుడు మనం ఇక పోపుల దినుసు అంటే ఇక అది మనకు కామన్ కదండి. పోపుల దినుసు పోపుల బాక్స్ ఇప్పుడు మనం తీసుకుందాం. పప్పు, మెంతికూర పప్పు, టమాటా. పప్పు కోసం అయితే గిన్నె అయితే పెట్టేసా ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ అయితే వేస్తున్నా. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే ఇది నూనెలో ఆకు గోలాలి కదా, ఆకు ఫ్రై అయితేనే బాగుంటుంది. ఇప్పుడు మనం జీలకర్ర వేసుకుందాం. కాస్త జీలకర్ర, కాస్త ఆవాలండి. ఎక్కువ నాకు ఇష్టం ఉండదు. తర్వాత మిర్చి, ఉల్లిపాయలు వేస్తున్నా. మంచిగా ఫ్రై కానివ్వాలి ఫ్రెండ్స్. ఫ్రై అయ్యే లోపల మెంతికూర దగ్గరికి వద్దాం. మెంతికూర చూడండి ఫ్రెండ్స్, ఇది ఆకుకూరలు ఎప్పుడైనా కానీ కడిగే పోయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ముందు కడిగి పోసుకుంటే విటామిన్స్ ఇందులో ఉండేవి వెళ్ళిపోకుండా ఉంటాయి. మనకు ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. అందులో ఉన్న విటామిన్లన్నీ పోసిన తర్వాత కడిగితే విటామిన్లు వెళ్ళిపోతుండే. అందు గురించి అన్నట్టుగా ముందు కడిగేసి ఇంకా కట్ చేసుకొని వండుకోవాలండి. నేనైతే అలాగే చేశాను. ఇప్పుడు ఇదైతే ఫ్రై అయిపోయిందని ఇప్పుడు ఈ టైంలో ఒక ఉల్లిపాయ అయితే మనం 2-3 ఎల్లిపాయలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా కొంచెం ఖర్చు పెట్టగా
దంచుకుందాం. ఎందుకంటే ఉల్లిపాయలు టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా వేయడం వల్ల. ఇవన్నీ ఉల్లిపాయలు కూడా ఫ్రై అయినాయి, మిర్చి కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కాస్త పసుపు వేసుకుందాం. పసుపు కూడా మంచిగా ఫ్రై కానిద్దాం. ఇప్పుడు ఏం వేద్దాం, ఎందుకంటే ముందుగా మనము ఇది వేసుకోవాలండి, ఆకుకూర, మెంతికూర వేసుకుంటే వాసన చేదు అనేది లేకుండా ఉంటుంది. ముందుగా మెంతికూర వేసుకుందాం. మెంతికూర వేసుకొని అది కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మిగతా అన్ని పప్పు టమాటా వేసుకుందాం ఫ్రెండ్స్. మొత్తానికైతే వేసేసాను. చూద్దాం ఎలా ఉందో మెంతికూర. ఫ్రెండ్స్ మొత్తానికైతే ఫ్రై అయిపోతుంది. ఈ టైంలో మనం పప్పు వేసుకుందాం. పప్పు వేసేద్దాం. పప్పు టమాటా వేసి టమాటా కూడా వేసేద్దాం. ఇవి మంచిగా నూనెలు ఉడకాలి. నూనెలు ఉడికితేనే టేస్ట్ వస్తుంది అన్నమాట. నిజం చెప్పాలంటే మా అత్తమ్మ అయితే టమాటా పప్పు సూపర్ చేసేది ఫ్రెండ్స్. ఆ టేస్టే వస్తలేదు. తిందామని అలాంటి పప్పు తిందామంటే అసలు దొరకడం లేదు. మా అత్తమ్మకేమో ఇప్పుడు ఉంది కానీ ఆమెతో చేయించుకుందామని నాకు ఆశ బాగుంది, కానీ వీలు కావడం లేదు. ఇక మేము వెళ్ళినప్పుడు పోయి అట్లా వచ్చేస్తున్నాము, కానీ ఇవన్నీ అంటే ఇక్కడికి వస్తే అవన్నీ కుదురుతాయి. కానీ ఆమె రావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆమె ఇక్కడ అలవాటైన ప్లేస్ కాబట్టి ఇటు సైడ్ రాలేకపోతుంది. కానీ టేస్ట్ అంటే మా అత్తమ్మ చేసే పెసరపప్పు, మా అమ్మ చేసే మెంతి కూర, టమాటా పెసరపప్పు, కందిపప్పు చేస్తుంది బాగా. మా అత్తమ్మనేమో టమాటా పప్పు. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఒకరికి ఒకరు పోటీ అన్నట్టే ఉంటుంది ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే ఏదైనా ఒప్పుకోవాలి. మా అమ్మ చేసే కందిపప్పు, మా అత్తమ్మ చేసే పెసరపప్పు చాలా టేస్ట్ అండి. అంటే అందరు అమ్మలు కూడా చేస్తారు, కానీ నాకైతే నచ్చింది కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్. మీరైతే ఏమనుకోవద్దు. ఇది ఇలాగే ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పెట్టిన తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి. అది నూనెలా ఉడకాలండి. ఉడికితేనే టేస్ట్ ఉంటుంది. చూడండి ఇప్పుడు మళ్ళీ ఒక ఫ్రై అయిపోతుంది కదా. మనం ఈ టైంలో కారప్పొడి వేసుకుందాం కొంచెం. అలాగే సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు మంచిగా కలియబెట్టేసుకోవాలి. మళ్ళీ కూడా ఒక 2 minutes అలాగే ఉంచేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఉప్పు కారం కూడా పట్టుకోవాలి. పట్టుకుంటేనే టేస్ట్ ఉంటుంది. కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా పప్పు, టమాటా, మెంతికూర.
కనకంబరాలు, ఇంకా చామంతులు, ఎర్ర ఇక పూసేటి అవి ఏంటి అంటే మన బంతులండి, తోక బంతులు దండలాగా కనిపిస్తుంది నాకైతే. గ్రీను, రెడ్, ఎల్లో పెసరపప్పు అలా అనిపిస్తుంది. ఇంకా ఒక 2 minutes ఉంచుదాము. ఉంచిన తర్వాత వాటర్ వేద్దాం. మూత అయితే వేసేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయిపోతుంది, ఉడుకుతుంది కూడా. కొత్తిమీర ఆకండి, ఇది కల్లిమాకు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. నూనెలు ఉడికింది, మంచిగా ఉప్పు కారం కూడా వేసాం కదా. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. పాలలాగా టేస్ట్ వస్తుందో లేదో చూద్దాం. టైం ఉంది, ఇంకా 10 నిమిషాలు కావాలా? 10 నిమిషాలు అవుతుంది. ఇంకా వాటర్ అయితే వేస్తున్నా. అన్నీ వాటర్ వేసుకోవాలి, ఇలా బాగా వేసుకోవద్దు. కొంచెం కాయలు ఉంటేనే బాగుంటుంది పప్పు. కందిపప్పు అయితే మెత్తగా ఉడకాలి. అది కూడా మామూలుగానే బాగా కాదు, కానీ మామూలుగానే చేస్తుండే మా అమ్మ. మరీ గంధం లాగానైతే కాదు, ఇదైతే ఇలా ఉంటేనే బాగుంటుంది. ఒక 5 minutes తర్వాత చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, పప్పు ఎలాగుందో చూద్దామా. మొత్తానికైతే రెడీ అయిపోయిందండి. చాలా బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. మటన్ చికెన్లే కాదండి, అప్పుడప్పుడు పప్పులు కూరగాయలు, అప్పుడప్పుడు ఏంది మనకు మటన్ చికెన్ కన్నా పప్పులు కూరగాయలు సాంబారే మంచి కడుపు నిండుతుంది కదండి. అందుకన్నట్టుగా మెంతి కూర కూడా మనకు ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే టేస్ట్ఫుల్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. టమాటా పప్పు మెంతి కూర వేసి చేస్తే ఎట్లా ఉందో చూద్దాం. ఇప్పుడు ఒక వేద్దాం. చూడండి ఎలా ఉందో. దానికైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు కాస్త నేనైతే ధనియాల పొడి వేయాలి, మా ఇంట్లో వేసుకుంటామండి మేము. కొంచెం ధనియాల పొడి, వెల్లుల్లిపాయ ముందే వేసాను కాబట్టి ఇందులో వెల్లుల్లిపాయ వేయలేను, ఒకటినే ధనియాల పొడి మాత్రమే వేసాను. ఇది చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుందండి. ఇప్పుడైతే మనం ఇక నేను చిన్న ప్లేట్ వడ్డిస్తా మీ అందరి కోసం. రుచి చూసి చెప్పండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరందరు బాగుందని అన్నారు అనుకోండి, నాకైతే చాలా సంతోషం అవుతుందండి. అన్నం కూడా రెడీ అయిపోయింది. ఒక ముద్ద మీకు పెడతా చూడండి. ఇదిగండి పప్పు, మెంతికూర పప్పు, మెంతికూర టమాటా పప్పు అండి. చికెన్ అయిపోతుంది. నెయ్యి కూడా వేయాలా ఫ్రెండ్స్? మీరు నెయ్యి వేసుకుంటారా? నెయ్యి కూడా వేస్తా. నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని, పప్పు వేసి నెయ్యి వేసి ఒక ముద్ద తింటే చూడాలి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో. నెయ్యి కూడా వేస్తున్నా ఫ్రెండ్స్ మీకోసం. ఇలా వేడన్నంలో నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తింటే చూడాలి ఫ్రెండ్స్, సూపర్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే పప్పు నెయ్యన్నం, నెయ్యితో పప్పుతో నెయ్యన్నం ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అది అందరికీ తెలిసిన విషయం, నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్ ఫ్రెండ్స్. మీకు అందరికీ నచ్చుద్ది అనుకుంటా. హెల్దీ పరంగా కూడా చాలా మంచిది కదా ఫ్రెండ్స్ ఇది మెంతికూర పప్పు.